ఫ్రెండ్స్ మా ఇంట్లో బల్ల వచ్చింది ఫ్రెండ్స్. చూడండి మా మమ్మీ కవతలు ఎట్లా ఉరుకుతారు. మా బాత్రూమ్ లో బల్లి వచ్చింది ఫ్రెండ్స్. అందరు ఎట్లా బల్లి రాకపోతున్నాయి ఫ్రెండ్స్. వీళ్ళు ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. వెల్కమ్ టు భవిక మన్ను యూట్యూబ్ ఛానల్. కామెంట్స్లో చాలామంది హోమ్ టూర్ వీడియో చేయండి అని కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మేము మీకు మా హోమ్ టూర్ చూపిపోతున్నాం. రండి. సో గైస్, ఇది మా హాల్ అన్నమాట. చూడండి. చూడండి ఫ్రెండ్స్, మా చిన్న టెంపుల్ బాగుంది కదా. మా డోర్ ఎంట్రీ అవ్వగానే ఇక్కడ ఉంటుంది. అమేజింగ్. సో ఫ్రెండ్స్, చూసారు కదా మా హాల్. నెక్స్ట్ ఇవేమో మా అవార్డ్స్ ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్ ఆలోచిస్తుండొచ్చు, భవిక ఇంకా మీ మమ్మీ ఎక్కడుందో అని. వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేద్దామా? పదండి. భవిక. హాయ్ భవిక. హాయ్ అక్క. ఏం చేస్తున్నావు భవిక? రేపు నాకు షూటింగ్ ఉంది కదా, అన్ని సర్దుతున్నా. ఓ సరే. మీ మమ్మీ ఎక్కడుంది? ఫ్రెండ్స్, మా మమ్మీ ఎక్కడుందని ఆలోచిస్తున్నారు కదా. చూడండి. టాంటడాయ్. మమ్మీ, ఒకసారి మా సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మమ్మీ, ఇవాళ స్పెషల్ ఏంటి? నేను దోశ చేస్తున్నానా? వావ్ ఫ్రెండ్స్, దోశ అంట. మా మమ్మీ రవ్వ దోశ, పెసరెట్టు, ఉత్తప్ప ఇవన్నీ దోశలు చేస్తుంది ఫ్రెండ్స్. ఎవరికైతే దోశలు అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి. ఇదేమో మా క్యూట్ కిచెన్ ఫ్రెండ్స్. చూడండి. కిచెన్ లో ఉన్న చిన్న చిన్న క్యూట్ ప్లాంట్స్. డాడీ, ఇప్పుడైనా మన అవార్డ్స్ చూపిద్దామా? ఇంకేమైనా ఉందా? లేదు, చూపిద్దాం. అవార్డు చూపిద్దాం. అంత అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇదేమో మా ఫస్ట్ అవార్డ్, TSFA ద సోషల్ మీడియా అండ్ ఫిలిం అవార్డ్స్ ఫ్రెండ్స్. ఇంకా ఇదేమో హైబీస్ టీవీ డిజిటల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు. ఇదేమో APA ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్ ఫ్రెండ్స్. ఇంకా ఇదేమో ఆరోగ్య మహోత్సవం అవార్డ్ డిజిటల్ ఐకాన్ ఆఫ్ ఇండియా. ఇంకా ఇదేమో డాడీ స్టార్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ద ఇయర్. డాడీ నాకు స్కూల్ అవార్డు ఇవ్వవా? ఏదిదా? ఓ వావ్. ఏమవాడు? అవకాడ్లో అవార్డు వచ్చింది. అవకాడ్ కాదే అది అబాకస్. డాడీ, ఈ రెండు అవార్డ్స్ నువ్వు చెప్పావా ఏంటో? ఇది భవికకు మన బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు వచ్చింది. ఫేమ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు, భవికకు బెస్ట్ అవార్డు. మీ అందరికి తెలిసే ఉంటుంది, భవిక మన్ను అని మన ఇన్స్టాగ్రామ్లో చాలా ఫాలోవర్స్ ఉంటారు తనకు. కాబట్టి ఈ అవార్డ్స్ మనకు వాళ్ళ భవిక, తను మన్ను ఇద్దరు పేరు ఉంటుంది. మన యూట్యూబ్లో కూడా వీళ్ళిద్దరి పేరు ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో వీళ్ళిద్దరికి వేరే వేరే అకౌంట్ ఉంటుంది, భవిక మన్ను. ఇంకా ఈ అవార్డ్స్ వచ్చేసి మనకు ట్రూజన్ సోలార్ వాళ్ళు, ఇంకా 2024 మనకు క్రియేటర్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డుగా, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ కిడ్ అవార్డ్స్గా, డిజిటల్ మీడియా వాళ్ళు కూడా వీళ్ళందరూ కలిసి అయితే మనకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ చూడండి, ఇదేమో APA డిజిటల్ స్టార్ అవార్డ్ 2022ది. మన భవికకు సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. ఇదేమో మన నాది ఫ్రెండ్స్, నాకు కూడా అబాకస్ లో వచ్చింది. చూడండి, ఇది భవికకు అబాకస్లో వచ్చింది, మాన్వికి. ఇంకోటేమో మా పిల్లలు చదువులో కూడా చాలా సూపర్ అండి. ఇంకా ఇదేమో మనకు ఫ్యాషన్ షో భవిక మన్ను
ఫ్యాషన్ షో వాళ్ళు ఇచ్చారు, ఓరియంట్ ఫ్యాషన్ షో వాళ్ళు స్పాన్సర్స్ వీళ్ళందరూ చేశారు. సిటీ లైట్, కలరాజ్ మీడియా వీళ్ళందరూ అయితే మనకి ఇచ్చారు. ఇంకా ఇదేమో మనకు భవిక, ఇది భవిక చూడండి ఎలా ఉందో. ఇది భవిక, ఇదేమో మాన్వి. ఇది కూడా మాకు ప్రమోషన్ ద్వారానే వచ్చింది. యాక్చువల్ ఏంటంటే తాడా అని ఒక పేజ్ ఉంటుంది, వాళ్ళు అయితే మనకి ఇచ్చేసారు. మీకు కూడా ఒకవేళ ఇలాంటివి కావాలి బాటిల్స్లో బ్యాగ్ పైన లేకపోతే స్కూల్లో స్టిక్కర్లా అలా అయితే మాకు కామెంట్ చేయండి, మేము వాళ్ళ లింక్ ఏందో మీకు పంపిస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇది మేము షూటింగ్కి యూజ్ చేసే మైక్. ఇంకా ఇదేమో భవికకు మన మూవీలో షూటింగ్లా ఫ్యాన్ గాలి, తను కిడ్స్ చైల్డ్ ఆర్టిస్ట్ కదా, సో తన కోసం ఇది. ఇంకానేమో ఇదేమో మైక్. ఈ మైక్ ఎందుకంటే భవిక ఒక సినిమాలో చేస్తుంది కిరాత్ అర్జుని అని, ఆ మూవీలో భవిక బర్త్డే రోజు హీరోయిన్ గిఫ్ట్గా ఇచ్చింది భవికకు, కాబట్టి గుర్తింపు. ఆ హీరోయిన్ పేరు లాల్మిక, కాబట్టి చాలా బాగా భవికను లైక్ చేస్తుంది. ఆ మూవీ కోసం మేము కూడా చాలా చాలా వెయిట్ చేస్తున్నాము. కిరాత్ అర్జునియా పేరు. ఇంకా ఇక్కడ రండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా కొన్ని అవార్డ్స్ ఉన్నాయి, అవి చూపిద్దాం. ఇది పెద్ద ఫ్రేము, ఇది భవిక మన్ను, మాకు ఇది ప్రమోషన్ ద్వారానే వచ్చింది. ఇంకా ఫ్రెండ్స్ ఇది చూడండి, భవిక మన్ను స్టార్ కిడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఫీమేల్ అవార్డ్ అయితే మాకు వచ్చింది ఫ్రెండ్స్, డిజిటల్ మీడియా అవార్డు. ఇంకా ఇదేమో నా ఫ్రెండ్. ఇంకానేమో ఇది కూడా ఇందులో ఒకసారి గమనించండి ఫ్రెండ్స్, అన్ని ఒక్కొక్కటి పిక్స్ ఉన్నాయి ఇన్ని దాంట్లో. భవిక, మాన్వి చిన్న చిన్న ఫ్రెండ్స్. నేను ఇందాక చెప్పాను కదా ఇది తాడా, ఇది వాళ్ళు ట్యాగ్ అన్నమాట, వీళ్ళందరూ తాడా అని ఉంటుంది. ఇంకా ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, భవిక ఒక్కొక్క ఫొటోస్, చిన్న ఉన్నప్పుడు ఫొటోస్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. మాన్వి చూడండి హెయిర్స్ ఉన్నప్పుడు ఎలా ఉందో, గుండె చేపించినాక ఇలా అయింది. ఇక్కడ చూడండి ఈ అమ్మాయి చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇది కూడా మాకు సర్టిఫికేట్ లిటిల్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ద ఇయర్ పల్లె సంక్రాంతికి ఇచ్చారు ఫ్రెండ్స్. అదైతే ఇది చూడండి ఫ్రెండ్స్, మేము యాదగిరి గుట్టకి వెళ్ళినప్పుడు తీపించుకున్నాం ఆ ఫోటో అయితే. మీరు కూడా ఎప్పుడైనా యాదగిరి గుట్టకి వెళ్ళారా అయితే కామెంట్ లో చెప్పండి. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది కూడా నా ఫ్రేమ్ ఫ్రెండ్స్ చూడండి. ఇంకా ఇది కూడా, ఇది డిజిటల్ ఐకాన్ అవార్డు సర్టిఫికేట్ ఆరోగ్య మహోత్సవం నుంచి అయితే మాకు ఇచ్చారు ఫ్రెండ్స్. మొన్న ఇన్స్టాగ్రామ్ లో పెట్టాము మేము, మన మోహన్ బాబు గారు ఇచ్చారు. బాబు మోహన్ గారు ఇచ్చారు, సారీ బాబు మోహన్ గారు ఇచ్చారు. నేను ఇన్స్టాలో కూడా పెట్టాను, భవిక మన్ను ఇన్స్టా పేజ్లో ఉంటుంది, పిక్స్ చూడండి. ఇన్ని అవార్డ్స్ అయితే మాకు వచ్చాయి ఫ్రెండ్స్. మా పిల్లలు ఏం తక్కువైంది అది చూడు, అన్ని అవార్డ్స్ తెచ్చి ఇక్కడ పెట్టాను కదా, మీ ఫ్రేమ్తో సహా మీ సర్టిఫికేట్స్, మీ గిఫ్ట్స్ అన్ని తెచ్చి పెట్టాను కదా, ఇంకేం తక్కువైంది? చూడు డాడీ. ఏం తక్కువైంది పుష్ప? ఉండు డాడీ చూపిస్తా. ఓ ఇదైతే మాకు బెస్ట్ అచీవ్మెంట్ ఫ్రెండ్స్. మీ వల్ల అయితే మాకు వచ్చింది ఫ్రెండ్స్, యూట్యూబ్ నుంచి ఫర్ పాసింగ్ 100,000 సబ్స్క్రైబర్స్ సిల్వర్ ప్లే బటన్. ఇది దీనికోసం చాలా కష్టపడ్డాము, మీ సపోర్ట్ కూడా మాకు చాలా దొరికింది, కాబట్టి చాలా హ్యాపీ. నెక్స్ట్ టార్గెట్ 1 మిలియన్ గోల్డెన్ ప్లే బటన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము కూడా మీకోసం మంచి మంచి వీడియోస్ ఇలానే చేస్తూ ఉంటాం గైస్. ఇప్పుడు మా బెడ్రూమ్ చూపిస్తాను రండి. ఈ మా పిల్లల బొమ్మలు చూడండి, బయట పెడితే వీళ్ళని మళ్ళీ గుర్తుపట్టడానికి రాదని లోపల పెట్టు. చూడండి ఫ్రెండ్స్, మేము ఇవి షూటింగ్కి వాడుకునే కాస్ట్యూమ్స్ నావి, ఇంకా మా చెల్లివి బాగున్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా డ్రెస్సింగ్ టేబుల్. రోజు మేము షూట్ కోసం అయితే ఇక్కడే రెడీ అవుతాం. ఇంకా ఇదేమో మా స్టాండ్, ఇది మా బెడ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదైతే మా స్టడీ టేబుల్. చూడండి ఇది భవిక అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది మా అక్కది. క్లే, కలర్ పెన్సిల్స్, ఇంకొక బాక్స్. ఇవైతే మా స్కెచెస్ ఫ్రెండ్స్. ఇంకా ఇదేమో క్రేయాన్స్.
మైక్ ఎరేజర్ అండ్ షార్ప్నర్ ఆల్సో. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే పెన్సిల్స్ అన్నమాట. ఇదైతే మనకు మాన్వికి భవికకు మొన్న మంచి మంచి మార్క్స్ వచ్చాయి స్కూల్లో, కాబట్టి వీళ్ళకు నన్ను గిఫ్ట్ అడిగారు, డాడీ నాకు గిఫ్ట్ ఇవ్వమని. సో ఈ గిఫ్ట్ అయితే వాళ్ళకి నేను తెచ్చి ఇవ్వడం జరిగింది. మీకు కూడా ఒకవేళ కావాలి అంటే నాకు ఇస్తాను. ప్లాస్టిక్ క్రేయాన్స్. ఇంకా దీంట్లో ఈ ఎరేజర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. క్రేయాన్స్తో పాటు రబ్ చేయొచ్చు వీటిని ఎరేజర్తో. చూడండి ఈ పెన్సిల్స్ చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇదేమో జంబో స్కెచెస్, డామ్ స్కెచెస్. చూడండి ఇంట్లో మొత్తం 12 షేడ్స్ అయితే వస్తాయి. ఇది వాటర్ కలర్స్ డ్రాయింగ్ బుక్. ఇంకేమో ఇది నా డ్రాయింగ్ బుక్. ఇంకా ఇదేమో టేబుల్స్ బుక్. సమ్మర్లో వీళ్ళ పని ఇదే, సమ్మర్ హాలిడేస్లో వీళ్ళు చేసే పని ఇది. ఇంకా చూడండి కలర్స్. ఇంకా ఇవి నా పెన్స్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ప్లాస్టిక్ క్రేయాన్స్. ఇదేమో ఒక ఎరేజర్, షార్ప్నర్. వీటిలో కూడా పెన్సిల్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పటిదాకా నేను మీకు చూపించిన పెన్సిల్సే. ఇవేమో కలర్ పెన్సిల్స్, మొత్తం 15 షేడ్స్ వస్తాయి దీంట్లో. ఇంకా ఇవేమో ఆయిల్ పేస్టర్స్. ఇవేమో స్కెచెస్ ఫ్రెండ్స్. ఇంకా ఇవి కూడా క్రేయాన్స్, ఆయిల్ పేస్టర్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవే బాగుంది కదా. ఎరేజర్, వాటర్ పెయింటింగ్స్. అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా? రేపు బైక్కి షూటింగ్ కదా నాన్న, అందుకని ఆర్నమెంట్స్ అన్ని సెట్ చేస్తున్నాను. అవునా అమ్మా? సో ఫ్రెండ్స్ చూడండి, ఇవే మేము మేకప్ చేసుకునే థింగ్స్, క్లిప్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మేము తిరుపతిలో కొన్నామన్నమాట. ఇంకా ఇవేమో చూడండి సౌరం. సౌరం ఫ్రెండ్స్. ఇవి బైక్ కోసం బ్యాంగిల్స్. చూడండి ఫ్రెండ్స్, పోయిన ఇండిపెండెన్స్ డే రోజు కొన్నాం మేము ఇవి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కోసం కూడా వాడతాం ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ నెక్లెసెస్ చూడండి. ఇది బైక్ కోసం తిరుపతిలో తీసుకున్నది. ఇది తిరుపతిలో తీసుకున్నాం ఫ్రెండ్స్, నా కోసం ఇంకా భవిక కోసం. ఇంకా ఇవన్నీ అయితే క్లిప్స్ ఫ్రెండ్స్. ఇవేమో హెయిర్ బ్యాండ్స్. ఇవి కూడా నెక్లెసెస్ ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే బ్రేస్లెట్స్, చైన్స్. అయినా ఈ భవిక ఇంకా మా డాడీ ఎక్కడికి వెళ్ళారు చూద్దాం. డాడీ డాడీ, నేను అక్కడ హోమ్ టూర్ వీడియో చేస్తుంటే మీరేంటి ఇక్కడికి వచ్చి ఆటలు ఆడుతున్నారు? ఆటలు ఎక్కడ ఆడుతున్నాం? హోమ్ లోనే ఆడుతున్నాం కదా. చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మా మనీ ప్లాంట్స్. మనీ అయితే లేదు కానీ ప్లాంట్స్ ఉన్నాయి. కూలరు, సమ్మర్ కదా కాబట్టి ఇది కూలరు. ఇంకా ఇదేమో మా హౌస్, ఇక్కడ నుంచి మేము నీళ్ళు వాడుకుంటాము. నల్ల నీళ్ళు కూడా ఇందులో వస్తుంది కాబట్టి ఇవి కూడా మా ప్లాంట్స్. కాబట్టి మా మాన్వికి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం, మా మాన్వి భవికకు. కాబట్టి డైలీ వాళ్ళే నీళ్ళు పోయడం జరుగుతుంది. పదండి ఫ్రెండ్స్,
మేమైతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మేము ఆడుకుంటాం ఫ్రెండ్స్. ఇదైతే మా చిన్న క్యూట్ ప్లే గ్రౌండ్ అనమాట. దా కరా మాన్వి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇదేమో గల్లీ ఫ్రెండ్స్ మాది. మొత్తం అలా తిరిగి రావచ్చు మళ్ళీ ఇడికి మనం. ఇక్కడ నుంచి ఇక్కడ వీళ్ళు డైలీ ఇది ఆడుకోవడం జరుగుతుంది. పదండి నేను ఎక్కడ దాకా చూపిస్తాను మీకు. రండి ఫ్రెండ్స్, అక్కడ చూసారు కదా మీరు. ఇప్పుడు గల్లీ చూపిస్తాం రండి ఫ్రెండ్స్. చెప్పులేసుకోండి ఫ్రెండ్స్, ఎండ ఎక్కువ ఉంది. చూడండి ఫ్రెండ్స్, మేము మీకైతే గల్లీ చూపిస్తాం. ఇదేమో నా బైక్, పార్కింగ్ అన్నమాట ఇక్కడ. ఇది మా బైక్. ఈ చెట్టు మేమే పెట్టింది, ఇంత పెద్దది అశోక చెట్టు. ఈ చెట్టు ఆ చెట్టు రెండు ఇది మేమే పెట్టింది. ఇది మాన్వి భవిక ఆడుకునే ప్లేస్. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఆడుకుంటారు. పదండి మా టెర్రస్ చూపిస్తాం. ఇదేమో మా టెర్రస్ ఫ్రెండ్స్. ఇదేమో చెట్టు నేను చెప్పింది. చూడండి ఆ చెట్టు, అశోక చెట్టు చూడండి ఫ్రెండ్స్. ఇంత ఉన్నప్పుడు తీసుకొచ్చాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా అయిందో. చూడండి, అది ఇంకా ఎంత పెద్ద పైకి వెళ్తుందో తెలీదు. చూడండి ఫ్రెండ్స్, ఇది మా టెర్రస్. మేము ఈవినింగ్ సాయంత్రం రాగానే ఇక్కడనే ఆడుకుంటాము మేము. ఇదేమో వాటర్ ట్యాంక్. ఇంకా ఇదేమో మా మొత్తం. ఇది మా టెర్రస్. ఇప్పుడు ఎండ ఎక్కువ ఉండడం వల్ల దోలు తీరుతుంది ఫ్రెండ్స్. లేకపోతే సాయంత్రం అయితే ఇక్కడ చాలా కూల్. వరకు పెద్ద పెద్ద బిల్డింగ్ లేదు కాబట్టి ఇక్కడ గాలి అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఎండ కాబట్టి దోలు తీరుతుంది అంతే. ఇంకా పదండి ఫ్రెండ్స్, కిందికి వెళ్దాం రండి. చూసారు కదా ఫ్రెండ్స్ మా టెర్రస్ డైరెక్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ అన్ని సైడ్లో అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ ఈ అపార్ట్మెంట్స్ మధ్యలో మా ఇల్లు. ఇక చూడండి చుట్టుముట్టు అన్ని అపార్ట్మెంట్సే ఉంటాయి. ఈ అపార్ట్మెంట్స్ దగ్గరనే మా ఇల్లు. చుట్టుముట్టు అపార్ట్మెంట్స్, దాని మధ్యలో మా ఇల్లు. ఇది రోడ్డు మా ఇంటి దగ్గర నుంచి ఇట్లా రావడానికి. ఇది పక్కకు చర్చ్ అన్నమాట. మా ఇంటి పక్క చర్చ్. అక్కడ నుంచి డైలీ ఇక్కడ రావడం. ఇది మా గేటు, మెయిన్ గేటు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది పైనుంచి కూడా మేము మీకు చూపిస్తున్నాము. ఇది ఏమో వాళ్ళ మమ్మీది యాక్టివా. చూసారు కదా ఫ్రెండ్స్ మా టెర్రస్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా మా హోమ్ టూర్. ఒక నిమిషం ఆగండి. ఇంతకుముందు నేను చెప్పాను కదా షూట్కి రెడీ అవుతుందని. మన భవిక 3 మూవీస్లో అయితే చేయడం జరుగుతుంది. ఒకటేమో మన కిరాత్ అర్జున్య అని, ఇంకోటేమో మన నారా రోహిత్ డాటర్గా చేస్తుంది, ఇంకోటి మన ప్రశాంత్ వర్మ అంటే హనుమాన్ మూవీ చూసి ఉండొచ్చు మీరు అందరూ. వాళ్ళ డైరెక్షన్ టీంలో మన మహాకాళి సినిమా వస్తుంది. అందులో కూడా భవికకు ఒక మంచి రోల్ వచ్చింది. కాబట్టి మీకు అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను మూవీస్ రిలీజ్ అయినప్పుడు. ఆగండి ఫ్రెండ్స్, మా హోమ్ టూర్ వీడియోలో మీకు ఏదైతే బెస్ట్ పార్ట్ నచ్చిందో అది కూడా కామెంట్లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్ ఇంకా షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.